నైట్ అంతా నాన్ స్టాప్గా ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఫైనల్లీ అయితే పంబా దగ్గరకు వచ్చేసాము. డీప్ స్లీప్లో ఉన్నాము. సడన్గా లేచి చూసేసరికి చాలా నియర్ బై ఉన్నాం పంబాకి. యాక్చువల్గా వెహికల్స్ ఇక్కడ వరకు అలో చేయరు, బట్ ఒక 30 వరకు క్లోజ్ ఉండింది కదా టెంపుల్. సో ఓపెన్ చేసి 2 days అవుతుంది. కొంచెం తక్కువ ఉన్నట్టుంది, అందుకనే ప్రైవేట్ వెహికల్స్ని లోపలికి పంపిస్తున్నారు. లేదంటే నీలక్కల్ శివం పార్కింగ్ దగ్గర వెహికల్ పెట్టేసి బస్సులో రావాలి. లక్కీగా మమ్మల్ని ఇక్కడి వరకు పంపించారు. కళ్ళు తెరిచి చూసేసరికి పంబా అయ్యప్ప స్వామి పాటలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఎంత హ్యాపీ అనిపించిందో మాటలో చెప్పలేను. వీడికి ఎందుకు వస్తామమ్మా, ఎందుకు రానిస్తారు? వీడికి రానియారు. ఇప్పుడు నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి జనాలు లేరు కాబట్టి రానిచ్చారు అంటున్నా. లేకపోతే కూడా రానిస్తారు అమ్మ. ఈరోజు బస్ ఎక్కువ వచ్చింది వీడికి కదా, టోకెన్ ఇవ్వడం ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిరా పోలీసులు ఇచ్చారు. దించిపోవాలి. పార్కింగ్ లేదా అండి, దించాము. మేము పంపకి వెళ్తాము ఇంటి నుంచి. కొద్ది పక్క నుంచి కొట్టు పెట్టా నాకు చూపిస్తుంది. గణపతి టెంపుల్ కార్ ఇక్కడ ఉంచేసి కావాల్సినవన్నీ తీసేసుకొని లగేజ్ తర్వాత ఈ రూములు తీసుకొని ఇంకా కార్ వెళ్ళిపోయింది. మేము వెళ్తున్నాము పంబా నది దగ్గరికి. అంత పొద్దున పంబా నదిని చూస్తూ ఉంటే ఆ అయ్యప్ప పాటలు వినిపిస్తూ ఉంటే కలనా నిజమా అర్థం కాలేదు ఒక క్షణం. అసలు ఎంత గుడ్ వైబ్స్, అసలు చెప్పలేని మాటల్లో. చాలా చాలా హ్యాపీ అనిపించింది. పంబా నది చూస్తున్నా నేను అనే హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేను. రఘుస్వామి, ధీరన్ స్వామి, యోధ స్నానం చేసుకున్నారు. వీళ్ళు చేసుకున్న తర్వాత నేను కూడా పంబా నదిలో మునిగాను, స్నానం చేశాను. తర్వాత ఫ్యూచర్లో వస్తానేమో 55+ తర్వాత, బట్ ఇప్పుడు వచ్చాను. ఇక్కడి వరకైనా వచ్చాను. గణపతి దర్శనం చేసుకున్నాను, పంబాలో స్నానం చేశాననే సంతోషం చాలా అనిపించింది. దేవుడి దయ వల్ల 55+ తర్వాత వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం కూడా చేసుకోవాలనుకుంటున్నాను.
పూజ అయిపోయింది, ఇంకా ఇరుముళ్ళు తీసుకొని స్టార్ట్ అయిపోయాము స్వామి దర్శనం కోసం. ఇక్కడ వచ్చేసి కన్యమూల గణపతి టెంపుల్ ఉంటుంది. అంటే రాముల వారిది, ఆంజనేయ స్వామిది, గణపతి టెంపుల్, చాలా ఆలయాలు ఉంటాయి. చాలా పెద్ద ప్రాంగణము. ఇక్కడ నుంచి స్వామి వాళ్ళు వెళ్ళిపోతారు. నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. స్వామి వాళ్ళు ఇరుముడితో పైనకి వెళ్తూ ఉంటే ఫోటో తీసుకున్నాను. హ్యాపీ అంటే మాటల్లో చెప్పలేను. ఇక్కడి వరకు వచ్చి స్వాములని సాగనంపుతున్నాననే సంతోషం. అసలు అనుకోలేదు నేను ఇక్కడి వరకు వస్తాను, ఇలా వెళ్తామని చెప్పేసి. సడన్గా అనుకున్నాము. ఒకలాంటి టెన్షన్ అనిపించింది. బట్ తర్వాత తెలిసిన తర్వాత ఓకే ఇక్కడి వరకు వెళ్ళొచ్చు, అక్కడ సేఫ్గా ఉండొచ్చు అని అర్థమైన తర్వాత హ్యాపీగా వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి చెక్ చేసేసి ఇంకా పంపించేస్తారనమాట స్వాములని. అంటే చిన్నపిల్లల్ని, లేడీస్ అయితే. తర్వాత 55+ ఉన్న వాళ్ళని ఇక్కడి వరకు అలౌ చేస్తారు. ఇక్కడ నుంచి పైనకి పంపించారు. అక్కడ చెకింగ్ చేసేసి పంపిస్తారు. స్వాములు పైనకి వెళ్ళినప్పుడు కరెక్ట్గా 9 అయింది మార్నింగ్, 31 డిసెంబరు. ఇంకా నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ స్వాములు వెళ్ళినప్పుడు కొంచెం తక్కువగా ఉండింది. ఇప్పుడు 10:30 అలా అవుతుంది. స్వాములు ఎక్కువ మంది అయిపోయారనమాట. టెంపుల్ 4 days క్లోజ్ ఉండింది కదా, సో స్టార్టింగ్ తక్కువ ఉన్నారు. ఇప్పుడు టైం అవుతున్న కొద్దీ చాలామంది స్వాములు వస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాను కొంతమంది దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు కన్యమూల గణపతి టెంపుల్లో. ఇంకా నాకు ఇక్కడ విశాఖపట్నం నుంచి ఇంకా వేరే ప్లేస్ నుంచి మాత స్వాములు కూడా కనిపించారనమాట. అంటే ఏజ్ 55 లేని వాళ్ళు కూడా వాళ్ళు పైనకి వెళ్తే ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నారు కన్యమూల గణపతి దగ్గర. ఇక్కడ వరకు రావచ్చు, మనం ఇక్కడ వెయిట్ చేయొచ్చు స్వాములు వచ్చేంత వరకు. ఇంకా నేను ఇక్కడ కూర్చున్నాను కదా చాలాసేపు నుంచి, మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇక్కడ షాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా నూడిల్స్, బాదం మిల్క్ తీసుకొని తాగాను అనమాట.
అసలు ఆ పాటలు ఆ స్వాములను చూస్తుంటే ఆకలే తెలియలేదు. అప్పటికే 3 అలా అవుతుంది. రఘుస్వామి కాల్ చేసి మాకు దర్శనం వస్తుంది, ఇంకేదన్నా జ్యూస్ అయినా ఏదైనా తాగమని చెప్తే అప్పుడు తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారా స్వాములు మాల విరమణ కూడా చేస్తున్నారు కన్యమూల గణపతి టెంపుల్లో. మా స్వామి వాళ్ళు వెళ్ళడం వరకు ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా వెళ్ళారు. బట్ టెంపుల్ క్లోజ్ అయింది కాబట్టి స్ట్రక్ అయ్యారు, లేదంటే దర్శనం చేసుకొని పాటి కింద ఉండేది. ఫాలో చేస్తూనే ఉన్నారు నేను ఉన్నానని, బట్ టెన్షన్ లేకుండా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను మంచిగా. ఇంకా స్వాములు అయితే ఎక్కువ మంది వస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ వాటరు చాలా బాగున్నాయి, మూలికలు వేసేసి మరిగించి ఇస్తారు కదా, అసలు ఎంత రిలీఫ్గా అనిపించిందో తాగుతూ ఉంటే. పక్కనే ఉండింది, ఇంకా అటు ఇటు చూస్తూ తిరుగుతూ కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. మరి ఒకటే ప్లేస్లో కూర్చుంటే కూడా బోర్గా అనిపిస్తుంది. అప్పటికే నా ఫేస్ కొంచెం డల్ అయినట్లు అనిపిస్తుంది, అంటే అంతకుముందు నుంచే కొంచెం సిక్గా ఉండింది కోల్డ్ వల్ల. అండ్ ఇక్కడ చిన్న స్వామిని చూస్తున్నారా, ఫుల్ యాక్టివ్గా ఉన్నారనమాట. ఇలా చిన్న స్వాములు ఎంతమంది వెళ్తున్నారో పైనకి, ఏజ్డ్ వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ, వీళ్ళని చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిన్నగా ఉన్నారు కానీ భలే యాక్టివ్గా అనిపించారు ఇద్దరు స్వాములు. ఇక్కడ ఒక స్వామి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తీసుకొని వెళ్తున్నారు పైనకి. ఇలా చాలా కనిపించాయి నాకు, అసలు ఎంత హ్యాపీ అనిపించిందో చూడడానికి అండ్ ఆ పాటలు వినడానికి. చాలా బాగా అనిపించింది అంతమంది స్వాములని. ఇంకొకసారి మా స్వాములను చూసేద్దాం. స్వామి వాళ్ళు బ్రేక్ ఎక్కడ తీసుకోకుండా పోతూనే ఉన్నారంట. ఈ యోధకే కాలు నొప్పి అనిపించినప్పుడు మా అన్నయ్య ఎత్తుకుంటున్నాడు. ధీరన్ స్వామి కన్యస్వామి కాబట్టి ఇక్కడ బాణం గుచ్చడానికి అని చెప్పి ప్రదక్షిణ చేసి బాణం గుచ్చుతున్నారు. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమప్ప అయ్యప్ప, స్వామి అప్ప అయ్యప్ప, శరణమప్ప అయ్యప్ప, కార్తీక దీపం అయ్యప్ప, స్వామి అయ్యప్ప అయ్యప్ప, స్వామి అయ్యప్ప అయ్యప్ప, కర్పూర దీపం నెయ్యి అభిషేకం అవలం మలరం సందరం అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప, శరణప్ప అయ్యప్ప, వందన రాజ అయ్యప్ప, అంబావాస అయ్యప్ప, ఎంగళప్ప అయ్యప్ప, ఏలేలప్ప అయ్యప్ప, స్వామి అయ్యప్ప అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం.
దాన్ని పెట్టి नीट सेंटर लेकर सेंटर सेंटर योदा धीरन मीरेन सेंटर लेकर అయ్యప్ప సో స్వామి వాళ్ళు కొండెక్కడము లైన్లో వెయిట్ చేయడము చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అంటే మధ్యాహ్నం టైంలో టెంపుల్ క్లోజ్ ఉంటుంది కాబట్టి అక్కడ క్యూ లైన్లోనే వెయిట్ చేశారు. కానీ ఇబ్బంది ఏం లేదంట, హ్యాపీగానే ఉన్నారు. యోధ కూడా అంతే, అక్కడ బాదం మిల్క్ అలాంటిది దొరుకుతున్నాయి, వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేకుండా వెయిట్ చేసేసి ఫైనల్లీ స్వామి దర్శనం చేసుకొని ఇరుముడి తీసేసి నెయ్యి అభిషేకం చేయించేసి కొబ్బరికాయలని ఆహుతి ఇచ్చేసి ఇంకా ప్రసాదం కూడా తీసుకొని కిందకైతే స్టార్ట్ అవుతున్నారు. అండ్ ఇక్కడ నేను కింద వెయిట్ చేస్తున్నాను కదా, ఇక్కడ చూస్తున్నారా చాలామంది స్వాములు అందరూ పెద్దవాళ్ళే ఒక తాడు కట్టుకొని వచ్చారనమాట. మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకొని తాడు పట్టుకొనే వెళ్తున్నారు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 6:30 అవుతుంది. గణపతికి హారతి ఇస్తున్నారు, గంట శబ్దం వినిపిస్తుంది కదా. గణపతి హారతి తర్వాత రాముడికి అలాగే హనుమంతుడికి కూడా హారతి ఇస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఇక్కడ పంబా దగ్గర ఆపేశారనమాట స్వాములని. మరి క్రౌడ్ ఎక్కువ అయ్యింది బాగా, అందుకని చెప్పేసి ఇక్కడ ఆపేశారు ఇప్పుడైతే ప్రస్తుతం. ఫైనల్లీ మా స్వాములు అయితే కిందకు వచ్చేసారు. మార్నింగ్ 9కి వెళ్ళారు, ఇప్పుడు 8 అవుతుంది. 8 o'clockకి కిందకు వస్తున్నారు. చూసినావా అయ్యప్పని ఎట్లా దర్శనం? వావ్, అవునా, మంచిగా దర్శనం. ధీరన్ స్వామి హాయ్ బెట్ట, చూసినావా అయ్యప్పని? మంచిగా అయిందా దర్శనం? వావ్, సూపర్. మార్నింగ్ 9 నుంచి ఇప్పుడు 8 వరకు వెయిట్ చేశాను, బట్ అలా వెయిట్ చేసినట్టే అనిపించలేదు. హ్యాపీగా పిల్లలిద్దరూ దర్శనం అయ్యప్పని 2 సార్లు చేసుకున్నారంట. చెప్పగానే హ్యాపీ అనిపించింది. అంతకు మించి హ్యాపీనెస్ నేను పంబా వరకు వచ్చాను, కన్యమూల గణపతి దర్శనం చేసుకున్నాను, పంబా నదిలో స్నానం చేశాను అనే సంతోషం చాలా చాలా ఎక్కువ ఉంది నాకు. చెప్పలేను మాటల్లో, నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. ఆ అయ్యప్ప దయ వల్ల ఇక్కడి వరకు వచ్చేసి హ్యాపీగా దర్శనం చేసుకొని ఇప్పుడైతే నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం.
శబరిమలలో భక్తులు ఎక్కువ ఉన్నారు, ఇబ్బంది అవుతుంది అని చాలా న్యూస్ వింటూనే ఉన్నాం కదా. నిజంగానే ఎక్కువ ఉన్నారు, బట్ మాకైతే ఇబ్బంది ఏం లేకుండా దర్శనం చేసుకున్నాము. మేము వచ్చిన టైం కరెక్ట్ అని చాలా అనిపించింది, ఎందుకంటే మేము రిటర్న్ వెళ్తూ ఉంటే చాలా భక్తులు వస్తున్నారు. మేము మార్నింగ్ వెళ్ళేప్పుడు పంబా అనమాట ఈ ప్లేస్. మార్నింగ్ వెళ్ళేప్పుడు చూసారు కదా, నేను చూపించాను, చాలా తక్కువగా ఉన్నారు స్వాములు. ఇప్పుడు మేము వెళ్ళే టైంకి అయితే ఫుల్ ఉన్నారు అనమాట. కరెక్ట్ టైంకి వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని రిటర్న్ అవుతున్నామనే సంతోషం అనిపించింది.